ఈరోజు మనము చికెన్ ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ఓకే, సో మ్యారినేట్ చేసిన చికెన్ మన దగ్గర ఉంది. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారము అన్నీ కలుపుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని ఇలా మ్యారినేట్ చేసుకున్నాము. తర్వాత టమాటా, ఆనియన్స్ అవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్లో ఇవన్నీ ఇలా వేయించుకుంటున్నాము. దీంట్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, పసుపు వేయాలి. చూసారా, పసుపు వేసాం కాబట్టి ఎలా పసుపు కలర్లో ఉందో ఇది. ఇలా కొంచెం అయిన తర్వాత దీంట్లో మనము ఈ కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. ఓకే, టమాటాలు మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చేయితోటి. సో ఇలాగ చక్కగా ఒక మంచి స్పూన్ తీసుకొని ఇలా చక్కగా కలుపుతుంది. ఇలా కలిపిన తర్వాత అది కొంచెంసేపు మగ్గాలి కాబట్టి మనము దీన్ని మూత పెట్టేసి ఇసుకలా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎంతవరకు అయిందన్నది. ఇది కరెక్ట్గా మగ్గింది. ఇప్పుడు నైస్. ఇలా మగ్గింది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో ఈ చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకుందాము. గుర్తుంచుకోండి, కరెక్ట్గా చికెన్ ఒక్కొక్క పీసుగా వేయకూడదు. ఓకే, ఒక్కసారి ఇలాగా తపక్కుమని వేయాలన్నమాట. గుర్తుంచుకోండి, అలా తపక్కుమని వేయాలి, ఒక్కొక్క పీసుగా వేయకూడదు. ఇలా వేసేసి ఇలాగ మంచిగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే మీరు ఇప్పుడు చూసారు కదా, ఈ టమాటాలు ఇవన్నీ కూడా అది ప్రతి ఒక్క పీస్ని అలాగ అంటుకొని పోయి ఉండాలన్నమాట. అలాగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా ఇలా చక్కగా. సో కలుపుకునేసాము, మొత్తం అంతా సరిగ్గా కలిసింది. ఇలా కలిసిన దాన్ని స్టవ్ మనకి ఇప్పుడు చిన్నగా ఉంది కాబట్టి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఓకే పెట్టుకున్నామా. ఇప్పుడు కొన్ని వాటరు దీంట్లో ఇలా రౌండ్గా పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఇలా ఊపేసి, ఇలా ఎందుకు ఊపుతున్నామంటే మన సైడ్ గోడలకు అంతా ఉంటుంది కదండి, ఇదంతా కూడా సరిగ్గా వాటర్లోకి వచ్చేసి వాటర్ని ఇలాగ పోయాలన్నమాట. ఒకే దగ్గర పోయకూడదు, ఎందుకంటే ఒకే దగ్గర పోస్తే వాటర్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి చుట్టుగా అంతా సైడ్లకి అంతా వచ్చేటట్టుగా పోసేసి ఈ స్పూన్ తోటి ఒకసారి ఇలా అనేసి స్టవ్ ఇప్పుడు నేను ఫుల్ పెట్టానండి. ఫుల్ పెట్టేసి ఇలా మూత పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దామా ఎంతవరకు వచ్చిందో. ఈలోపు మనము పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి, కారము, ఉప్పు ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి. సో ఇప్పుడు మూత ఓపెన్ చేసినాము. ఇది మంచిగా ఉడుకుతుంది. ఓకే, ఇలా బుడగలు వచ్చిందంటే దాని అర్థం అది ఉడుకుతున్నట్లు లెక్క అనమాట. సో ఇప్పుడు కొంచెం స్టవ్ కొంచెం తగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుందామా. పెట్టుకొని దీంట్లో కొద్దిగా కారం, ఎందుకంటే మనం ఫస్ట్ కారం వేయలేదు కదా, మీరు గుర్తుంచుకున్నదా. సో ఒక స్పూన్ కారం ఇలా వేసేసి, ఓకే మనం కొంచెం పచ్చిమిర్చి వేసాము, ఫస్ట్ కొంచెం కారం వేసి కలిపాము మ్యారినేటర్లో కాబట్టి. ఉప్పు ఒక స్పూన్ వేసాము, ఇంకొంచెం వేస్తున్నాం అన్నమాట. ఓకే, కారం కావాలంటే పట్టినంతగా వేసుకోవాలి. సో ఆల్రెడీ కారం వేసాం కాబట్టి కొంచెం. ఓకే, ఇప్పుడు దీని మీద మనము కొద్దిగా ధనియాల పొడి అండ్ కొంచెము గరం మసాలా. ఓకే, ఇప్పుడు మళ్ళీ చక్కగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. చాలా చికెన్ మొత్తం ఉడికిపోయింది, చికెన్ మొత్తం బాగా ఉడికింది. సో ఇప్పుడు వాటర్ ఎక్కువగా ఉన్నాయి. మీరందరికీ ఇప్పుడు డౌట్ రావచ్చు, వాటర్ ఎక్కువగా ఉన్నాయి కదా, ఎలా ఈ వాటర్ ఉందా అనేసి. సో మూత పెట్టకుండా ఉంచేస్తే ఇదే వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము
మూత పెట్టకుండా ఉంచేస్తాం. ఓకే, ఇలాగే కొద్దిసేపు ఉండనిస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు చూడండి, వాటర్ అంతా తగ్గిపోయింది కదా. కరెక్ట్గా ఒక 3 నిమిషాల 30 సెకండ్లు మనము దీన్ని ఇలా పెట్టామన్నమాట. 3 నిమిషాల 30 సెకండ్లకి మనకి వాటర్ అంతా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా ఇంతకుముందు కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర పుదీనాని ఇలాగా చల్లాలి. ఓకే, చల్లుతున్నాం కదా, మీరు చూస్తున్నారా? చల్లేసి ఒకసారి చిన్నగా కలుపుకోవాలి. ఓకే, ముక్కలన్నీ బాగా ఉడికాయి కాబట్టి అలా ఇలా అవ్వకుండా ఇలా చిన్నగా కలుపుకోవాలన్నమాట. ఇలా చిన్నగా కలుపుకుంటే మీకు చికెన్ అనేది ఇలా చూసారు, ఇది ముక్క ఇలా ఇరిగిపోకుండా ఉంటుంది అనమాట. లేదనుకోండి మొత్తం అంతా చికెన్ అంతా ఇరిగిపోయి ఏడికాడికి అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది బాగా ఎక్కువగా ఉడికింది కాబట్టి. సో ఇలా ఉడికింది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు అంటే కరెక్ట్గా 30 సెకండ్లు ఇలా క్లోజ్ చేసి దీన్ని ఇలా తక్కువ పెట్టి 30 సెకండ్లు ఇలా ఉంచుకోవాలి. 30 సెకండ్లు ఉంచుకున్న తర్వాత ఈలోపు మీరు ఇక్కడ చూసినట్టయితే నేను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. జనరల్గా కొత్తిమీర మనం స్టార్టింగ్లో వేస్తాము, కాకపోతే ఇందులో టెక్నిక్ ఏంటంటే కొత్తిమీర లాస్ట్లో వేస్తే ఆ లుక్ అండ్ టేస్ట్ వేరే ఉంటుంది. సో అందుకనేసి మనం ఏం చేసామంటే కొత్తిమీరని కరివేపాకుని కూడా దీంట్లో మిక్స్ చేసేసి కరివేపాకుని కొత్తిమీరని రెండింటిని మనం లాస్ట్లో వేస్తున్నాం. చూడండి, ఇక్కడ కరివేపాకు ఉంది, కొత్తిమీర ఉంది. సో ఇప్పుడు ఏం చేసామంటే దీన్ని మూత ఒకలా ఓపెన్ చేసేసి కరివేపాకును కొత్తిమీరని ఇలాగా పైన ఇలా చల్లేసి ఓకే ఇలా చేసేసి కదా. ఇప్పుడు మన స్టవ్ను ఒకసారిగా ఫుల్గా పెట్టి ఇది క్లోజ్ చేసేయాలి. అంటే మనకు కొంచెం కూడా ఆవిరి బయటకు వెళ్ళకుండా అలా క్లోజ్ ఉండాలి. ఉంచేసి ఒక 5 సెకండ్లు ఇలా ఉంచేసేసి మనం దీన్ని స్టవ్ని ఆఫ్ చేసేద్దాం. ఓకే, స్టవ్ని ఆఫ్ చేసేసి ఇలాగా మనం ఒక నిమిషం పాటు దీన్ని ఇలా ఉంచాలి. సో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా స్టవ్ పని చేసి కొంచెంసేపు ఇలా ఉంచుకున్నామండి. ఇప్పుడు ఓపెన్ చూద్దాము. చూడండి ఎలా ఉందో చికెన్, ఎంత చక్కగా మ్యారినేట్ అయి ఉంది కదా. సో నేను ఇది టేస్ట్ చేసి చెప్పలేను, ఎందుకంటే నేను ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి. ఓకే, సో ఇది తర్వాత దీన్ని తిన్న వాళ్ళు ఎలా ఉందో చెప్తే దాన్ని బట్టేసి నేను మీకు చెప్తాను. ఎందుకంటే మా బామ్మ ఎప్పుడు చెప్తుండేది, తను ఎవరైతే తినని వాళ్ళు చేస్తారో వాళ్ళు బాగా చేస్తారో నాన్ వెజ్ అని. సో మరి బామ్మ మాట బంగారు బాట కాబట్టి బంగారం విలువ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం బామ్మ మాట కంపల్సరీ విలువ ఇవ్వాలి. సో కంపల్సరీగా ఇది టేస్ట్ బాగుంటుందని ఆశిస్తున్నాను. లాస్ట్లో మీరు చూడండి దీని రియాక్షన్.